హాయ్ అండి, నేను మీ మాధుర్య. ఈరోజు మీకు నిల్వ పచ్చడి, టమాటా పచ్చడి ఏ విధంగా పెట్టుకోవచ్చో చూపిస్తాను. చాలా టేస్టీగా, చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఓకే, లెట్ స్టార్ట్ అవర్ వీడియో. ఇక్కడ నేను కేజీ టమాటాలు తీసుకున్నానండి. ఈ విధంగా చక్కగా ఉన్న టమాటాలని చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. దాని తొడాలన్నీ కూడా తీసేసుకొని పక్కకి ఈ విధంగా చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఉప్పు వేసుకున్నాము. కేజీ టమాటాలకి ఒక 200 గ్రాముల వరకు కూడా ఉప్పు పడుతుంది. అంటే గ్లాస్కి కొంచెం తక్కువగా ఎల్తుగా ఉప్పు వేసుకోండి. కల్లుప్పు ఈ విధంగా వేసుకొని ముక్కలను ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక 3 రోజుల పాటు పక్కన ఉంచాలి. అంటే కలుపుకున్న రోజు రెండో రోజు మానేసి మూడో రోజు ఈ విధంగా వాటర్ అంతా కూడా వచ్చి పిండేసుకొని ఎండబెట్టుకోవాలి. ఇక నేను మూడో రోజు అంటే కలిపిన రోజు కాకుండా డే ఆఫ్టర్ డే, రేపు కాకుండా ఎల్లుండు చేసుకోవాలన్నమాట. ఇది మూడో రోజు పొద్దున్న నేను ఈ విధంగా టమాటా ముక్కల్లోంచి వచ్చిన వాటర్ అంతా కూడా పిండేసుకొని గట్టిగా ఒక ప్లాస్టిక్ కవర్ మీద వేసుకొని ఈ విధంగా ఎండలో పెట్టి మనం ఎండబెట్టుకోవాలి. ఈ విధంగా ఎండబెట్టుకుంటే సరిపోతుందండి. ఈ వాటర్ని కూడా మనం ఒక గంట పాటు, రోజంతా ఉంచక్కర్లేదు ఎండలో, ఒక గంట ఉంచుకుంటే సరిపోయింది. లేకపోతే వాటర్ మీద కొంచెం బూజులా వచ్చే అవకాశం ఉంది. అందువల్ల ఈ వాటర్ కూడా ఒక గంట సేపు ఉంచుకొని ఈ విధంగా 2-3 రోజుల పాటు, 3 రోజులు పడుతుంది ఎండడానికి. బాగా ఎండిపోయాక మనం పచ్చడి కలుపుకోవాలి. అవన్నీ వాటర్ కూడా ఈ విధంగా ఉన్నాయి. ఇప్పుడు ఒక 200 గ్రాముల వరకు కూడా చింతపండు తీసుకొని అందులో పిక్కలు, ఈనెలు ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా తీసేసుకొని చక్కగా ఉన్న ఇంకా చింతపండు అంతా కూడా తీసుకొని ఒక బౌల్ తీసుకొని అందులో ఈ టమాటా రసాన్ని అంతా కూడా జాగ్రత్తగా నెమ్మదిగా వంపుకోండి. ఇసుక ఏదైనా ఉంటే అడుగున ఉండిపోతుంది. ఇక్కడైతే ఇసుక ఏమి లేదు. ఈ విధంగా గిన్నెలోకి వేసుకున్న తర్వాత ఎండిన ఈ టమాటా ముక్కలను వేసుకోవాలి. అలాగే చింతపండు కూడా వేసుకొని ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని దాన్ని కాస్త ఉడికించుకుందాం. ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2-3 నిమిషాల పాటు ఈ విధంగా 2-3 పొంగులు వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాలు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసి చల్లారి పెట్టుకోండి. ఇప్పుడు మిక్సీ వేసుకుందాము. మెంతుల్ని ఒక 2 స్పూన్ల వరకు కూడా మెంతులు తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. అలాగే ఒక 100 గ్రాములు, ఒక గ్లాస్లో సగం వరకు కూడా, పావు కేజీ గ్లాస్లో సగం వరకు కూడా ఆవాలను మెత్తగా మిక్సీ పట్టి ఉంచుకోవాలి. ఈ టమాటా మిశ్రమం అంతా కూడా చల్లబడిందండి. ఇప్పుడు ఇదంతా కూడా మిక్సీ పట్టుకున్నాం మెత్తగా. ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకుంటే ఇలా అవుతుంది. ఇదంతా కూడా ఒక బౌల్లోకి వేసేసుకుందాం. ఈ విధంగా మొత్తం అంతా కూడా టమాటా పచ్చడి మిక్సీ పట్టుకొని పేస్ట్లా చేసుకోవాలి మెత్తగా. ఇప్పుడు ఇందులో మెత్తగా మిక్సీ పట్టుకున్న ఆవు పొడి వేసుకోండి. అలాగే ఒక 2 స్పూన్లు మెంతి పొడి కూడా వేసుకోవాలి. అలాగే ఒక గ్లాసుడు కారం, అంటే పావు కేజీ గ్లాస్తో ఒక గ్లాసు పావు కేజీ కారం వేసుకోవాలి. ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు గట్టిగా ఉంది కదండి, అందుకోసం కొంచెం పలచగా ఉండటం కోసం కొద్దిగా హాట్ వాటర్ని, వేడి నీటిని చల్లారి పెట్టుకొని వేసుకోవాలి. ఇందులో టమాటా రసం కనుక మీకు ఎక్కువ ఉండి సరిపోతే కనుక ఇలాగ హాట్ వాటర్ వేసుకోవాల్సిన అవసరం లేదు. గట్టిగా ఉంది అనుకుంటే పచ్చడి, అప్పుడు ఇలాగా వేడి నీళ్ళు కొద్దిగా వేడి చేసుకొని చల్లారిన తర్వాత వేసుకోవాలి. ఇప్పుడు తాలింపు పెట్టుకుంటున్నాను. ఇక్కడ నేను వెంటనే తాలింపు పెట్టుకోవచ్చు, లేకపోతే ఎప్పుడు కావాలంటే అప్పుడు కూడా కొద్దిగా తాలింపు పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను వేసిన నూనె వాడుతున్నాను, అందువల్ల నొరకు వస్తుంది. కావాలంటే మీరు సన్ఫ్లవర్ ఆయిల్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 1/2 కేజీ వరకు కూడా పడుతుంది కేజీ టమాటా పచ్చడికి. తాలింపు దినుసులు అన్నీ వేసుకుని జీలకర్ర, ఆవాలు, సాయమినపప్పు, కరివేపాకు, ఎండుమిర్చి ఈ విధంగా ఎర్రగా ఫ్రై చేసుకొని అది చల్లారిన తర్వాత మాత్రమే, ఆయిల్ చల్లారాక మాత్రమే ఈ పచ్చళ్ళలో వేసి కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ అయినా టమాటా నిల్వ పచ్చడి రెడీ అయిపోయింది. తప్పకుండా మీరు ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.